హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. రీసెంట్ టైమ్స్లో స్టూడెంట్స్కి పాఠాల కష్టాలతో పాటు అపార్ కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. ఎందుకలా అంటే అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, సింపుల్గా చెప్పాలంటే ఆధార్ లాగే విద్యార్థులకు కూడా ఒక పర్మనెంట్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి తన లైఫ్ టైంలో ఎప్పుడైనా కూడా సర్టిఫికేట్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఈజీగా పొందొచ్చు. ఇంతవరకు ఇది బాగానే ఉన్నా ఇది సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా అపార్ అనేది తెచ్చింది. ఇవన్నీ చూసుకున్నా ఇదంతా బాగానే ఉంది, అంటే ఎప్పుడైనా కూడా ఇన్ఫర్మేషన్ ఈజీగా పొందొచ్చు. కానీ ఈ అపార్లో క్షేత్రస్థాయిలో ఈ అపార్ ప్రక్రియ పూర్తవడానికి చాలా ఇబ్బందులు విద్యార్థులకి మరియు తల్లిదండ్రులకి ఎదురవుతుందనే చెప్పాలి. ఎందుకు ఎదురవుతున్నాయంటే పాఠశాలలో విద్యార్థి చేరినప్పుడు రాసినటువంటి అడ్మిషన్ రిజిస్టర్ కానీ, ఆన్లైన్లో ఎన్రోల్ చేసినటువంటి యూడైస్ ప్లస్ కానీ, ఆధార్లో కానీ ఈ మూడింటిలోనూ కూడా విద్యార్థి పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరెంట్ డీటెయిల్స్ సరిగ్గా ఉంటేనే ఈ అపార్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఇందులో ఏది తేడా ఉన్నా కూడా అపార్ ప్రక్రియ అనేది పూర్తి కావడం లేదు. దీనివల్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆధార్ కేంద్రాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుంది. మెయిన్ ఇష్యూ ఏంటంటే స్కూల్ అడ్మిషన్ టైంలో అప్పట్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ లేకపోవడంతో తల్లిదండ్రులు చెప్పినట్లుగానే డేట్ ఆఫ్ బర్త్ రిజిస్టర్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత మీకు తెలుసు, ఎలాగా తెలుసు, ఆధార్ నమోదు ప్రక్రియలో ఎన్ని తప్పిదాలు జరిగాయో మీకు అందరికీ తెలుసు. ఈ తప్పిదాల కారణంగా రెండింటి మధ్యలో కూడా చాలా తేడా అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల మెయిన్ అపార్ ప్రక్రియ అనేది పూర్తి కావడం లేదు. ఇంకో విషయం ఏంటంటే విద్యార్థి పేర్లలోనూ కూడా తప్పులు సరి చేసుకోవాల్సి వస్తుంది. సరిచేసే అధికారం ప్రజెంట్ అయితే డిప్యూటీ ఈఓలకు కానీ హెడ్ మాస్టర్లకు కానీ ఇచ్చారు. ఇది చాలా సానుకూల అంశం నిజం చెప్పాలంటే. అంటే ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఒక్కో పేరు ఒక్కోలో రాశారు. ఆధార్ సెంటర్లో నిజం చెప్పండి వారికి నచ్చినట్లు వారు రాశారు. దీనివల్ల పాఠశాల రిజిస్టర్లో కూడా డిఫరెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆధార్లో ఇంటి పేరు పూర్తిగా కాకుండా మొదటి అక్షరంతో నమోదు చేసుకున్నారు. దీన్ని కానీ ఇలాగైనా అపార్కి కానీ ఇస్తే ఇన్ ఫ్యూచర్లో పిల్లల యొక్క పాస్పోర్ట్ వీసాలకి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఎందుకంటే ఆధార్ నమోదు ప్రక్రియలో మనం డేట్ ఆఫ్ బర్త్ కానీ సరి చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. అప్పట్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కొంతమంది ఇవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే స్కూల్లో ఇవ్వడం లేదు. దానివల్ల ఇప్పుడు కానీ ప్రజెంట్ అలా కావాలంటే ఆర్డీఓ నుంచి తీసుకొని రావాలి. దీనివల్ల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి చాలా కష్టాలు అనేది ఎదురవుతుంది. అదేవిధంగా పేర్లు కూడా దానికి కూడా జనన ధృవీకరణ పత్రం అనేది ఆధార్ సెంటర్లో అడుగుతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ యొక్క పేర్లు కూడా తప్పుగా నమోదు అవ్వడం వల్ల దానికి కూడా ఏదో ఒక డాక్యుమెంట్ ఆధార్లో అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ తల్లిదండ్రుల వద్ద నిజం చెప్పాలంటే లేవు. ఇవన్నీ కూడా ఆధార్ నమోదు ప్రక్రియలో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు. సో అపార్ యొక్క కష్టాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు తీరాలంటే ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇస్తే బాగుంటుంది. స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి తేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అంటే గవర్నమెంట్ అపార్ తీసుకొచ్చింది, ఇంతవరకు బాగానే ఉంది కాబట్టి దీని యొక్క క్రమ పద్ధతిలో సరైన రీతిలో స్కూల్ రికార్డులు ప్రామాణికంగా తీసుకొని కరెక్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి అపార్ ఇష్యూస్ ఏం చేస్తే క్లియర్ అవుతాయో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.